కేసీఆర్ని ప్రచారంలో 48 గంటల పాటు పాల్గొనకూడదు అని చెప్పి నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం వాళ్ళు నిన్న ఒక ఆదేశం జారీ చేశారండి. ఇటీవల కాలంలో చంద్రశేఖరరావు గారు ఒక మీటింగ్లో కాంగ్రెస్ పార్టీని ఇష్టారాజ్యంగా తిట్టాడు, లత్కోర్ లాంటి మాటలు ప్రయోగించాడు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎన్నికల సంఘానికి. దాని మీద ఎన్నికల సంఘం రిపోర్టులు తెప్పించుకొని అవును ఈయన అఫెన్సివ్ రిమార్క్స్ చేశారు, ప్రచారంలో ఇటువంటి కామెంట్స్ చేయకూడదు, కాంగ్రెస్ పార్టీని ఇష్టారాజ్యంగా తిట్టారు అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారి స్టేట్మెంట్స్ని అని చెప్పి ఇది మిస్కాండక్ట్ కిందకు వస్తుంది అని చెప్పి చంద్రశేఖరరావు గారిని మే 1 అంటే నిన్న 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారండి. అంటే ఆయన మీద చర్య తీసుకున్నారన్నమాట. కేసీఆర్ స్థాయి నాయకుడి మీద ఈ విధంగా అఫెన్సివ్ కామెంట్స్ చేశారు, రిమార్క్స్ చేశారు అనేటువంటి ఆరోపణ మీద ఆంక్షలు విధించడం అనేది బహుశా ఇటీవల కాలంలో జరగల. ఇక్కడ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు జరగల. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆ రకమైన ఆంక్షలు విధించటం అంటే ఎన్నికల సంఘం వారు చాలా కఠినంగా వ్యవహరించారని చెప్పి అనుకోవాలి. అయితే ఇదే ఎన్నికల సంఘం వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదండి. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఆయన మాట్లాడిన మాటలు. నిన్న ఆయన ఈ మధ్యకాలంలో కొత్త పద్ధతి ఒకటి మొదలుపెట్టాడు కదా, అదేమిటంటే ఒక మానిటర్ని పెట్టుకుంటున్నాడు ముందు, కంప్యూటర్ మానిటర్, కిందేమో దాని కనెక్షన్స్ కూడా ఉన్నాయి, కింద కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. అంటే హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అంటారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో హైటెక్ లేదు, కానీ పార్టీ ప్రచారంలో మాత్రం హైటెక్ ఉంది. పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాడు? యాక్చువల్గా ఈ మాటలు మాట్లాడడానికి కంప్యూటర్ మానిటర్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదండి, నిజంగా కనుక ఆయన నమ్మితే తాను చెప్పే మాటల్ని. కానీ చూసి చదివాడు అది కూడా. ఏమంటాడు? చంద్రబాబు నాయుడు అట సొంత మామ ఎన్టీఆర్ని కుట్రలు చేసి చంపాడట, ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగాన్ని కుట్రలు చేసి చంపాడట, ఆ తర్వాత ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావుని కూడా కుట్ర చేసి చంపాడట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని కూడా చంపాలనుకుంటున్నాడు అని ఒక ఆరోపణ చేశాడు. అన్ని ఆరోపణలేనండి పైనుంచి కింద వరకు, మామూలు ఆరోపణలు కాదు, ఎవరో రోడ్డున పోయేటువంటి దానయ్య చేసిన ఆరోపణలు కాదు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, సర్వాధికారాలు తన చేతిలో ఉన్న వ్యక్తి, పోలీసు యంత్రాంగం అంతా తన చేతుల్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలి. ఎంతో కొంత నిజం కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడితే, ఎస్పెషల్లీ ఇటువంటి ఆరోపణలు చేస్తే 100% అందులో నిజం ఉండాలి, లేకపోతే మాట్లాడకూడదు. క్రెడిబిలిటీ అంటే అదే, విశ్వసనీయత అనే మాటకు అర్థం అదే. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని చంపాడా? వంగవీటి మోహన్ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు చంపాడా? 87లో అనుకుంటాను రంగా గారు చనిపోయింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమిటండి ఆ పార్టీలో? ఆయన ఎక్కడో గండిపేటలో పార్టీ కార్యక్రమాలు చూసుకుంటా కూర్చునేవాడు. ఆయన అసలు బయటకు కూడా వచ్చేవాడు కాదు ఆ కాలంలో. అంత ప్రాధాన్యత కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి 87 నాటికి. నిజానికి ఆయన ఏ పదవి కూడా లేదు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ఆ టైంలో అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? కానీ ఆ అబద్ధాన్ని సక్సెస్ఫుల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ, మరికొంతమంది ఈ కాంగ్రెస్ ఈకో సిస్టంలో ఉండేవాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని అప్పటికీ ఇప్పటికీ చేస్తున్నారండి. అది విచిత్రం. సరే, ఎన్టీఆర్ని ఆయన చంపాడా లేదా అనే విషయం అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. కానీ వంగవీటి మోహన్ రంగా విషయంలో మాత్రం చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళందరినీ మిస్లీడ్ చేయొచ్చు, నమ్మించవచ్చు అనేటువంటి ధైర్యం అన్నమాట. వంగవీటి మోహన్ రంగా వ్యవహారం అట్లా ఉంది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి యు రాఘవేంద్రరావు గారిని చంపించాడు అని కూడా అన్నాడండి. ఈ మాట అనగానే వెంటనే ఎవరికైనా ఒక అర్థం కావాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఎవరు రాస్తారు ఈ మాట? ఎందుకు రాస్తారు? ఎందుకు రాశారో ఎవరు రాశారో నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు యు రాఘవేంద్రరావు ఎవరో కూడా తెలిసి ఉండదు.
ఇప్పటికీ తెలిసి ఉండదు. ఇప్పటికీ కనుక ఆయన్ని పట్టుకొని సడన్గా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడానుకోండి, పెడితే అయ్యా మీరు అన్నారు కదా నిన్న యు రాఘవేంద్రరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు చంపించారు లేక చంపేశారు అని. ఎవరి రాఘవేంద్రరావు, ఎందుకు చంపాడు చంద్రబాబు నాయుడు గారు, చెప్పండి జవాబు అంటే తడుకుంటాడు ఆయన. అసలు రాఘవేంద్రరావు ఎవరో, ఎక్కడ పనిచేశాడో, ఏం పని చేశాడో, ఎందుకు ఎవరైనా చంపాల్సి ఉంటుందో అతన్ని చెప్పలేడు అతను. ఇది రాసింది ఈయన ఆఫీస్లో ఈయన పెట్టుకున్నటువంటి ఆ మీడియా ఇన్ఛార్జి, సాక్షిలో పనిచేసిన వ్యక్తి. ఈ సాక్షిలో పనిచేసిన వ్యక్తి కావాలని ఉద్దేశపూర్వకంగా పాతది ఎక్కడదో తీసుకొచ్చి ఒకటి పెట్టాడు. పాపం ఈయన కూడా తెలియదు, బహు చెప్పుంటాడు, ఇది కూడా చెప్తే ఒక వర్గం మీకు అనుకూలంగా ఉంటుందండి అని. ఇక్కడ అతని ఉద్దేశం ఏంటి, ఎన్టీఆర్ని చంపాడు అంటే జనరల్గా జనంలో ఒక నెగిటివ్ భావన వస్తుంది. వంగవీటి మోహన్ రంగారావుని చంపాడు అంటే కాపులు దూరం అవుతారు. యు రాఘవేంద్రరావు గారిని చంపాడు అంటే బ్రాహ్మణులు దూరం అవుతారు. అది అన్నమాట వెనకున్నటువంటి దుష్ట ఆలోచన. ఎవరండి రాఘవేంద్రరావు గారు? రాఘవేంద్రరావు గారు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కార్యాలయంలో పెట్టుకున్నాడు తెచ్చి. దీనికి సంబంధించిన అన్ని అంశాలు, చాలా అంశాలు యాక్చువల్గా వై వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఆర్బీఐకి మాజీ గవర్నర్గా ఉన్నటువంటి వైవి రెడ్డి గారు, ఆయన తన ఆటోబయోగ్రఫీలో కూడా రాశారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా వాళ్ళ యొక్క స్మృతుల్లో రాఘవేంద్రరావు గురించి రాశారు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు ఆయన ఒరిజినల్గా బహుశా కర్ణాటక చెందినవాడు అనుకుంటాను, వాళ్ళ పూర్వీకులు, కానీ ఎప్పుడూ విజయవాడలో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఆయన చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చాడు రాఘవేంద్రరావు గారు. ఆయన చాలా నీతి గల వ్యక్తి, నిజాయితీపరుడైన వ్యక్తి, నియమ నిబంధనల్ని 100% పాటించేటువంటి వ్యక్తి, పేదల పట్ల బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి. ఇది రాఘవేంద్రరావు గారికి ఉన్నటువంటి పేరు. అటువంటి వ్యక్తిని ఏరి కోరి ఎన్టీ రామారావు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చి తన సీఎంఓలో అంటే సీఎం ఆఫీస్లో పెట్టుకున్నాడండి. జగన్మోహన్ రెడ్డి లాగా జవహర్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇలా పెట్టుకోవాలా తన కార్యాలయంలో. ఆయన తన కార్యాలయంలో పెట్టుకుంది యు రాఘవేంద్రరావు గారిని. ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాన్ని వైవి రెడ్డి గారితో సహా అందరూ రాశారు. ఏమని రాశారు? యు రాఘవేంద్రరావు నిక్కచ్చి మనిషి, ముక్కుసీటు మనిషి, ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలుగా చెప్తాడు, అతనికి ఏమాత్రం స్వార్థం ఉండదు. అందుకని ఎన్టీ రామారావు ఆ రకంగా అభిమానించాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు మనస్తత్వం కూడా అదే, ఏదైనా ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం, నీతితో నిజాయితీతో వ్యవహరించటం. అంతేకాదండి, ఒక్క రాఘవేంద్రరావు గారు మాత్రమే ఎన్టీ రామారావు గారికి ఎదురుగా నిలబడి లేదు ఇది కుదరదు, ఇట్లా చేయడానికి వీల్లేదు అని చెప్పగల సమర్థుడు అని కూడా రాశారు వీళ్ళంతా. మిగతా వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారి ముందు నిలబడి మాట్లాడడానికి కూడా ఉనికిపోయేవాళ్ళు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అట్లాంటిది రాఘవేంద్రరావు గారు ఆయన మాత్రమే ఏదైనా చెప్పగలడు ఎన్టీ రామారావు గారికి. అటువంటి వ్యక్తి విజయవాడ వాస్తవ్యుడు కాబట్టి ఆయన విజయవాడలో కుటుంబ పనుల మీద ఒక 2-3 రోజులు లీవ్ పెట్టి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు తన స్నేహితుడు స్కూటర్ మీద వెనక కూర్చొని విజయవాడలో వెళ్తుంటే ఒక లారీ వచ్చి గుద్దింది ఆయన. అకాల మరణం పొందాడు ఆయన. అది చాలా పెద్ద షాక్ ఆ రోజుల్లో. అన్ని పేపర్లో కూడా పెద్ద వార్త వచ్చింది, ఈ లారీ వచ్చి ఇలా చంపటం ఏంటి అనేదాన్ని. తర్వాత అంత పెద్ద ఐఏఎస్ ఉద్యోగి అయ్యుండి, ఎన్టీ రామారావు గారి దగ్గర ఆయన కార్యాలయంలో పనిచేసే వ్యక్తి అయ్యుండి కూడా సొంత ఊరికి వెళ్ళినప్పుడు తన చిన్ననాటి స్నేహితుడితోటి స్కూటర్ మీద తిరిగాడు ఆయన. అది ఆయన యొక్క గుణగణాలు. ఇది నేపథ్యం. ఇప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకో ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా చేసేటువంటి దొంగ ప్రచారంలో ఒక ప్రచారం ఏంటంటే రాఘవేంద్రరావు గారిని లారీ పెట్టి గుద్దించి చంపించాడట చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడికి ఆ రోజున ఏ రకమైన ఆసక్తి ఉంది ఇందులో? అసలు రాఘవేంద్రరావు గారితో ఆయనకు సంబంధం ఏంటి? అసలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేషీకి కూడా ఎన్నడూ వెళ్ళినట్టు దాఖలా లేదండి. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు, ప్రభుత్వంలో లేడు. పార్టీలో కూడా ఆయనకి ఏం పదవి లేదు అఫీషియల్గా. ఆయన్ని ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి గండిపేటకు పంపించాడు ఎన్టీ రామారావు గారు. అక్కడే ఉండేవాడు ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఏనాడు సెక్రటరియట్కి వచ్చిన పాపన పోలేదు.
ఆయనకి అసలు ఎన్టీ రామారావు గారి పేషీలో ఎవరున్నారు, ఎందుకున్నారు అనేది కాదు, వాళ్ళని ప్రభావితం చేయాల శక్తి కానీ, వాళ్ళని మార్చాల్సిన అవసరం కానీ, మార్చే శక్తి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున లేవు. కానీ దొంగ ప్రచారం ఇట్లా మొదలు పెడతారు. అంటే బురద చల్లడం అన్నమాట తర్వాత సంగతి. ఎందుకంటే అమాయకులు ఉంటారు కదా నమ్మేవాళ్ళు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ఆఫీసులో ఉన్నటువంటి ఆ సాక్షి విలేకరి, మాజీ ఈనాడు విలేకరి ఆయన కూర్చొని రాస్తే యు రాఘవేంద్రరావు మాజీ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు నాయుడు చంపించాడు అని ఇతను చదువుతున్నాడు. ఎందుకంటే ఈ ఈకో సిస్టంలో ఈ కథలు సృష్టించడంలో భాగం ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినండి ఒకసారి. సొంత మామను, సొంత పార్టీ అధ్యక్షుల్ని కుట్రలతో చంపేసింది ఎవరు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన్ రంగారావును కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. పింగళి దశరథ రామను కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావును కుట్రలతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా. ఇప్పుడు జగన్ను చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో. ఇప్పుడు కేసీఆర్ గారిని, కాంగ్రెస్ పార్టీని లత్కోర్ పార్టీ అనే మాట వాడినందుకు, అటువంటి భాష వాడినందుకు 48 గంటల పాటు ఎన్నికల సంఘం వారు ఆంక్షలు విధించారు కదా ప్రచారం చేయకుండా. పెద్ద శిక్ష అది. అటువంటి ఆ స్థాయి నాయకుడికి, కేసీఆర్ లాంటి ఒక పార్టీ అధ్యక్షుడికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, తెలంగాణలో ఒక ప్రముఖుడికి ఆ రకమైన శిక్ష విధించింది ఎన్నికల సంఘం అంటే మామూలు విషయం కాదు. మరి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత అడ్డగోలుగా అబద్ధపు ఆరోపణలు, ఆధారరహితమైన ఆరోపణలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేస్తుంటే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవద్దా? గతంలో కూడా మాట్లాడాడండి, ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు మీ బిడ్డ వైఎస్ జగన్ చంపాలి అనుకుంటున్నాడట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మర్డర్లు చేసిన చరిత్ర, వైలెన్స్ చేసిన చరిత్ర, రక్తాన్ని చిందించిన చరిత్ర ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిని నేనే విమర్శించవచ్చు, కానీ ఆయనకి రక్త చరిత్ర లేదు. ఆయన నేటివ్ డిస్ట్రిక్ట్ అయినటువంటి చిత్తూరులో ఏనాడు కూడా వైలెన్స్కి పాల్పడినటువంటి చరిత్ర లేదు. పొలిటికల్ వైలెన్స్కి పాల్పడిన చరిత్ర లేదు. ఆయన సొంత ప్రదేశమైన చంద్రగిరిలో కానివ్వండి, లేక తర్వాత నుంచి ఆయన పోటీ చేస్తున్న కుప్పంలో కానివ్వండి, ఏనాడు మనం వైలెన్స్ అనేది, హింస అనేది, అందులోనూ పొలిటికల్ హింస అనేది ఎన్నడూ చూడాల. వేరేజ్ మన చరిత్ర ఏమిటి? మన తాత రాజారెడ్డి కాలం నుంచి మనదంతా రక్త చరిత్ర. ఎంతోమందిని చంపేయటం, తమ కుటుంబంలో ఎంతోమందిని చంపించుకోవటం అనేది వీళ్ళ చరిత్రలో భాగం. ఆ యొక్క కీర్తి రాజారెడ్డి గారికి ఉన్నది, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నది. ఈ మధ్యకాలంలోనే వివేకానంద రెడ్డి గారిని హత్య కేసులో వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ అనుయాయులు, వాళ్ళకి పాత్ర ఉన్నదనేది అందరికీ తెలుసు కదండి. అయినా కూడా ఎంత అడ్డగోలుగా, ఎంత బరితెగింపుగా చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర, అందరినీ కుట్రలు చేసి చంపుతాడు, నన్ను కూడా చంపబోతున్నాడు, రాఘవేంద్రరావు గారిని చంపాడు, వంగవీటి మోహన్ రంగాన్ని చంపాడు అని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడండి. మామూలు వ్యక్తులు చెప్తే పర్వాలేదండి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని చెప్తున్నాడు. అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎన్నికల సంఘం వాళ్ళు మరి కేసీఆర్ మీద తీసుకున్నట్టుగా చర్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటారా లేదా అనే చూడాలి. ఇంతకీ అసలు నన్ను చంపబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎందుకన్నాడు? నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్ట, గొడ్డలితో బాబాయినా చంపిన వాడికి రేపు నిన్ను చంపేస్తే ఒక లెక్క అంటూ అన్నాడంట ఈయన. అంటే వ్యక్తీకరణలో ప్రాబ్లం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చెప్తున్న విషయం ఏంటి? గొడ్డలతో మీ బాబాయినా చంపాడు కదా ఎవడన్నా, కానీ వాడు రేపు నిన్ను కూడా చంపడానికి గ్యారంటీ ఏమిటి అనే మాట వాడాడు. దాన్ని పట్టుకొని ఇదిగో నన్ను చంపడానికి కుట్రలు పన్నుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. వీళ్ళు ఏదైనా అనుకుంటే ఒక నేరేటివ్ని దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి అందరి చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తారండి. ఎస్పెషల్లీ అవతల వాళ్ళు ఏ కులం అయితే ఆ కులం వాళ్ళ చేత. అందులో స్పెషలిస్టు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ని తిట్టించాలంటే ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించు,
అతని పేరేంటి, పేరు నాని రంగంలోకి దించు. చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని, వాళ్ళని తిట్టాలి అంటే కొడాలి నాని రంగంలోకి దించు. లేకపోతే ఇంకా పనికి మాలిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని చూసుకొని ఆ పోసాని కృష్ణమురళి రంగంలోకి దించు. నిన్న పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమిట్రా, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి దాన్ని చూస్తే ఆయనట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారికి అప్పీల్ చేస్తానట, ఆయనకి లెటర్ రాస్తాడట, పిటిషన్ ఇస్తాడట. ఆయనకి ఏమని, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి అపాయం వచ్చింది, ప్రమాదం వచ్చింది, చంద్రబాబు నాయుడు ఆయన చంపటానికి కుట్ర పన్నుతున్నాడు, మీరే రక్షించాలి ఎలాగైనా అని పిటిషన్ వేస్తాడట అని నేను ప్రెస్ మీట్ పెట్టాడండి. అంటే పెట్టించారు. రాజకీయ నాయకులందరూ ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్తారు, అతిశయోక్తులు చెప్తారు, అందులో ఏమీ సందేహం లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడున్న వాళ్ళు దీనికి మినహాయింపు కాదు. కానీ ఎందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఇటువంటి వ్యక్తి నా భూతో నా భవిష్యత్తి అంటారు కదా, గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పిన వ్యక్తులు కానీ, ఈ స్థాయిలో కథలు సృష్టించి జనాలకు వదిలేవాళ్ళు కానీ, ఈ స్థాయిలో మంది మార్బలాన్ని చేరదీసి మాట్లాడేవాళ్ళు కానీ లేరండి. కులాన్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకున్న వాళ్ళు లేరు గతంలో. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, కులాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు, వీళ్ళ స్థాయి ఏమిటని. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ట్విట్టర్లో పెట్టారండి ఒక ట్వీట్. ఏమిటంటే ఈ ట్వీట్ చదువుతాను ముందు. నీ బుద్ధి మళ్ళీ చూపించావుగా ఎన్సీబీఎన్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసానిని దర్జాగా కారులో కూర్చోబెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరిని అదే కారుకి వేలాడదీశావే, ఇదేనా సామాజిక న్యాయం? కాపులను చంద్రబాబు ఎంత చులకనగా చూస్తాడో ఇంతకంటే ఉదాహరణ కావాలా? పవన్ కళ్యాణ్ ఆలోచించుకోండి కాపు సోదరులారా. ఇంత నీచాతి నీచంగా ఎవరైనా ప్రచారం చేయగలరా? ఇంత నీచాతి నీచంగా, ఇంత దిగజారిపోయి కులాల పేరు మీద నాయకులను ఐడెంటిఫై చేయగలరా? చంద్రబాబు నాయుడిని, ఆ పెమ్మసాని చంద్రశేఖర్ని కులం పేరు మీద ఐడెంటిఫై చేయటం, బాలశౌరి గారిని కులం పేరు మీద ఐడెంటిఫై చేయటం, పవన్ కళ్యాణ్ని కుల నాయకుడిగా చూపించటం, కాపుల్ని అడ్రస్ చేయటం, దీన్ని కూడా ఎన్నికల సంఘం యాక్చువల్గా పరిగణలోకి తీసుకోవాలండి. వాస్తవంగా ఇంత నీచంగా కులాన్ని ఉపయోగించుకునేటువంటి రాజకీయ పార్టీ బహుశా మరేదీ లేదేమో. ఎంతో దిగజారిపోయారు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అని చెప్పి అనుకుంటాం కదా. ఇక ఎంతకంటే దిగజారిపోవడం సాధ్యం కాదు అనుకుంటే ఇంకా అధపాతాళానికి తీసుకెళ్ళగల కెపాసిటీ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన చుట్టూ ఉన్న భజన బృందానికి ఉందండి. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి రెండు. ఏంటి ఫొటోస్, ఏమేశారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినట్టున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కారులో ఉండి పైనుంచి అందరినీ చేతులు ఊపుతున్నాడు. అక్కడ డ్రైవర్ పక్కన సీట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కూర్చొని ఉన్నాడు. అదొక ఫోటో. రెండవ ఫోటో అదే కారులోనో మరో కారులోనో బాలశౌరి గారు, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి అతను. ఆయన దాని మీద నిలబడి, అక్కడ స్టెప్ మీద నిలబడి, కారులో అందరూ చాలామంది రాజకీయ నాయకులు నిలబడి కనిపించాలి, జనానికి అందరూ కనపడి నిలబడతారు. అక్కడ ఆ స్టెప్ మీద నిలబడి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ తన కులం వాడు కాబట్టి లోపల కూర్చోబెట్టుకున్నాడు, బాలశౌరి గారు తన కులం కాదు కాబట్టి, కాపు కులం కాబట్టి ఆయన బయట కారు మీద స్టెప్ మీద పెట్టాడు. ఇదండి వాళ్ళు వేసిన ఫోటో. ఇదన్నమాట కుల వివక్ష అని చెప్పటానికి ఈ కుల పిచ్చి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి వాళ్ళు చూపించినటువంటి ఆధారం అది. వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక ట్వీట్ చేసి అందులో పెట్టారండి. ఏంటంటే, నీ కులహంకారంతో కూడా కళ్ళు కనపడవా జగన్, ఎన్నాళ్ళు ఇలా కుల రాజకీయంతో చలి కాచుకుంటావు అని రెండు ఫోటోలు వేశారు. ఇందులో ఇదే పెమ్మసాని చంద్రశేఖరు, బాలశౌరి గారు ఎట్లా నిలబడి ఆ స్టెప్ మీద కారు పక్కన ఉన్నాడో అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. సేమ్ అదే పొజిషన్లో ఉన్నాడు ఆయన కూడా. అంటే కాసేపు వాళ్ళు బయట నిలబడ్డారు, కాసేపు వీళ్ళు బయట నిలబడ్డారు. అందులో పెద్ద విశేషం ఏముంది? దానికి కులాలను అంటగట్టి కాపులు కమ్మలు అని చెప్పి విభేదాలు తీసుకురావడానికి ఎంత నీచాతి నీచమైన ప్రయత్నం చేసిందో చూడండి వైఎస్ఆర్సీపీ. అసలు అఫీషియల్ హ్యాండిల్లో ఇటువంటి ట్వీట్ చేయగలరు అని చెప్పి ఈ మధ్యకాలం వరకు బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఆ స్థాయి దిగజారుడండి వీళ్ళది.